ఈరోజు మనం దశావతారాల్లో 9వ అవతారం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ 9వ అవతారం అత్యంత కాంట్రవర్సీ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు కాంట్రవర్సీ టాపిక్ అంటున్నాను అంటే 9వ అవతారం గౌతమ బుద్ధుడు అని చెప్తే బౌద్ధులే కాదు హిందువులు కూడా ఒప్పుకోరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గౌతమ బుద్ధుడు దశావతారాల్లో 9వ అవతారాన్ని చెప్పితే నన్ను కొట్టినా కొడతారు. కానీ మన పురాణాల్లో మాత్రం గౌతమ బుద్ధుడు 9వ అవతారం అని చాలా క్లియర్గా ఉంది. అయినా మరి హిందువులు గౌతమ బుద్ధుడిని ఎందుకు ద్వేషిస్తారు? అసలు ఆయన చేసిన తప్పు ఏమిటి? గౌతమ బుద్ధుడు హిందూ మతానికి వ్యతిరేకమా? మరి గౌతమ బుద్ధుడు 9వ అవతారం కాకుంటే 9వ అవతారం ఎవరు అనే అత్యంత కాంట్రవర్సీ విషయాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ట్విస్టులతో కూడి ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ముందుగా మనమైతే గౌతమ బుద్ధుడు ఎవరు, ఆయన ఎక్కడ జన్మించాడు, తన తల్లిదండ్రులు ఎవరు, ఆయన బుద్ధుడుగా ఎలా మారాడు, బౌద్ధ మతాన్ని ఆయన ఎందుకు స్థాపించాడు అనే విషయాలను తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. ఆయన శాక్య వంశానికి చెందిన ఒక రాజకుమారుడు. ఆయన తండ్రి శుద్ధోదన మహారాజు, తల్లి మాయాదేవి. ఆయన కపిలవస్తు పట్టణం అనగా ప్రజెంట్ ఉన్న భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లుంబిని అనే ప్రదేశంలో సుమారు 563 BCEలో జన్మించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ శాక్య వంశం సూర్యవంశానికి చెందినదిగా కొన్ని గ్రంథాల్లో పేర్కొనబడింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు నుండి సూర్యవంశం, తర్వాత వైవస్వత మనువు, ఆ తర్వాత ఇక్ష్వాకు మహారాజు నుంచి ఇక్ష్వాకు వంశం మొదలైంది. ఈ ఇక్ష్వాకు వంశంలో అనేక రాజులు పరిపాలించారు. వారిలో ప్రసిద్ధుడు రఘు. ఆయన వంశంలో పుట్టిన వాడే శ్రీరాముడు. అయితే ఈ ఇక్ష్వాకు వంశం నుండి వేరుపడిన ఒక శాఖే ఈ చాక్యులుగా ఏర్పడింది. వీరిని శాక్యులు అని పిలవడానికి కారణం వారి మూల పురుషుడు అయిన శాక్య మహారాజు. శాక్య వంశంలో ప్రసిద్ధ రాజు శుద్ధోదనుడు. అతనే గౌతమ బుద్ధుడి తండ్రి. ఇలా చూసుకుంటే గౌతమ బుద్ధుడు సూర్యవంశానికి చెందినవాడు, ఇక్ష్వాకు వంశానికి చెందిన మరొక శాఖకు చెందినవాడు అని చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. కాబట్టి గౌతమ బుద్ధుడు తల్లిదండ్రులు సూర్యుడిని కులదైవంగా పూజిస్తారు. సిద్ధార్థుడు ఒక మహారాజు కుమారుడు కాబట్టి చిన్న వయసు నుండే అతను ఎంతో సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టానష్టాలు లేకుండా పెరిగాడు. తన యవ్వన వయసుకు రావచ్చాక యశోధర అనే యువరాణితో వివాహం జరిగింది. మరికొన్ని రోజులకు రాహుల అనే కుమారుడు కూడా జన్మించాడు. ఇలా ఎంతో సంతోషంగా ఉన్న జీవితంలో ఏదో కోల్పోయాను అనే భావన గౌతమ బుద్ధుడికి కలిగింది. అదేంటంటే అసలు మనిషి జీవితం ఇలా ఎందుకు ఉంది, అనేక రోగాలతో ఎందుకు బాధపడుతున్నాడు, మనిషికి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, చిన్న వయసులోనే కొందరు ఎందుకు చనిపోతున్నారు అనే అనేక విషయాలు అతన్ని కలిసివేశాయి. ఎలాగైనా వీటికి సమాధానాలు వెతకాలి అని సత్యాన్వేషణ చేయాలి అనుకున్నాడు. అలా ఒకానొక రోజు అర్ధరాత్రి తన కుటుంబాన్ని వదిలేసి సన్యాసిగా మారి అనేక ఋషుల దగ్గరికి వెళ్ళాడు, అనేక గురువుల దగ్గరికి వెళ్ళాడు. కానీ తన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. కొన్ని రోజులకు గాయాలోని బోధివృక్షం కింద చాలా రోజులుగా కఠినమైన ధ్యానం చేసిన తర్వాత అతనికి జ్ఞానోదయం అయింది. ఆ సమయంలో ఆయనకు జ్ఞానోదయం వచ్చి 4 ఆర్య సత్యాలు మరియు అష్టాంగ మార్గాల గురించి బోధించబడింది. అలా ఆ జ్ఞానం ద్వారా సిద్ధార్థ గౌతముడు బుద్ధుడిగా మారి బౌద్ధ మతాన్ని స్థాపించాడు. నిజానికి ఆయన స్థాపించింది మతాన్ని కాదు, వే ఆఫ్ స్పిరిచువాలిటీని. ఆయన కొత్త దేవుడిని ప్రతిపాదించలేదు, కొత్త యజ్ఞాలు కర్మలు చెప్పలేదు. కేవలం మనసు శుద్ధి చేసుకొని కరుణ, అహింస, ధ్యానం ద్వారా శాంతిని పొందాలి అని మాత్రమే ఉపదేశించాడు. కానీ కాలక్రమేణా కొందరి స్వలాభం కోసం వారి మూర్ఖత్వం వలన బౌద్ధం అనేది ఒక మతంలా మారింది. ఇంకా బౌద్ధ మతంలోని కొన్ని ప్రధాన అంశాలు అహింస, కరుణ, ధ్యానం, సమానత్వం, కులవాదం, హింస, యజ్ఞకాండల నుండి విముక్తి, ఇవన్నీ ఆయన బోధనలో ప్రధానంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కొందరి వాదన ఏమిటి అంటే గౌతమ బుద్ధుడు దశావతారాల్లో ఒకడు కాదు అని అంటారు.
అతన్ని ద్వేషిస్తూ ఉంటారు. మరి దానికి గల కారణం ఏమిటి అంటే గౌతమ బుద్ధుడు హిందూ మతానికి వ్యతిరేకం అని అంటారు. కానీ బుద్ధుడు ఎప్పుడు హిందూ మతానికి వ్యతిరేకంగా లేడు. హిందూ మతంలోని కొన్ని లోపాలను ఎత్తి చూపాడు. దాని వలన కొందరు రాజకీయవాదులు అవకాశం చేసుకొని గౌతమ బుద్ధుడి పైన వ్యతిరేక భావన తీసుకువచ్చారు. నిజానికి గౌతమ బుద్ధుడు తప్పపెట్టిన కొన్ని ఆచారాలని చూద్దాం. మొదటిది యజ్ఞాలు మరియు బలి పద్ధతులు. అప్పట్లో హిందూ మతంలో పెద్ద ఎత్తున యజ్ఞాలు, జంతు బలులు జరిపేవారు. బుద్ధుడు హింసకు, జంతు బలికి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన అహింసను ప్రధాన సిద్ధాంతంగా ఉంచాడు. కానీ ఇప్పుడు బుద్ధుడిని వ్యతిరేకించేవారు అసలు జంతు బలులు జరగలేదు అని అంటారు. ఇక రెండవ పాయింట్, వర్ణ వ్యవస్థ. హిందూ సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే కఠిన వర్ణ వ్యవస్థ ఉండేది. నిజానికి మన గ్రంథాల్లో వర్ణ వ్యవస్థ గురించి ఉంది తప్ప కుల వ్యవస్థ గురించి ఎక్కడా లేదు. కానీ కాలక్రమేణా వర్ణ వ్యవస్థను కాస్త కుల వ్యవస్థగా మార్చి ఒక మనిషే నీచంగా చూసుకునేలా చేశారు. అలా అయితే నేను ఈ కుల వ్యవస్థకి వ్యతిరేకమే అయినంత మాత్రాన నేను హిందూ మతానికి వ్యతిరేకం కాదు కదా. అయితే ఇక్కడ బుద్ధుడు మనిషి కర్మతో గొప్పవాడు కానీ కులంతో గొప్పవాడు కాదు అని బోధించాడు. అలా బోధించడం వలన అందరూ సమానం అయిపోతారు అని కొందరు అగ్రకులాల వారు బౌద్ధ మతాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మూడవది వేదాధికారం. హిందూ మతంలో వేదాలను చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బుద్ధుడు వేదాలను అంగీకరించలేదు. దేవుణ్ణి చేరుకోవాలి అంటే వేదాలను అనుసరించాల్సిన అవసరం లేదు. మనిషి స్వయంగా కరుణ, అహింస, ధ్యానం ద్వారా జ్ఞానం పొంది దేవుడిని చేరుకోవచ్చు అని చెప్పాడు. దేవత పూజా విధానం. బుద్ధుడు దేవతల పూజా విధానాన్ని కూడా వ్యతిరేకించాడు. దానికి గల కారణం మూఢనమ్మకాలు. దేవుడిని అడ్డం పెట్టుకొని డబ్బుల కోసం అడ్డమైన పనులు చేసేవారని మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అసలు ఇప్పుడు మనం విష్ణువు దశావతారాల్లో 9వ అవతారం గురించి ఏమని ఉందో చూద్దాం. విష్ణు పురాణం. విష్ణు పురాణం యొక్క 3వ భాగం అధ్యాయం 18లో బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఇక్కడ బుద్ధుడు అసురులను మోసం చేసి వేదాలను మనుషుల నుండి దూరం చేయడానికి వచ్చాడని క్లియర్గా చెప్పబడింది. భాగవత పురాణం యొక్క 1వ భాగం అధ్యాయం 3లో బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. అగ్ని పురాణం యొక్క అధ్యాయం 16లో బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని కూడా మెన్షన్ చేయబడింది. నారదీయ పురాణం. ఈ నారదీయ పురాణం యొక్క 2వ భాగం అధ్యాయం 72లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారం అని. లింగ పురాణం యొక్క 1వ భాగం అధ్యాయం 71లో కూడా బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని కూడా పేర్కొనబడింది. ఇక చివరిగా పద్మపురాణం చూసుకున్నట్లయితే పద్మపురాణం యొక్క 3వ భాగం అధ్యాయం 252లో బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని పేర్కొనబడింది. ఈ పద్యాలు బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారం అని ప్రస్తావిస్తున్నాయి. ఇవి హిందూ పౌరాణిక గ్రంథాల్లో బుద్ధుడి అవతారం గురించి వివరణాత్మకంగా వివరించబడినవి. ఇంకా కొందరు మహానుభావులు అతి తెలివితో బలరాముడిని విష్ణువు యొక్క 9వ అవతారంగా భావిస్తారు. కానీ బలరాముడు శేషనాగి యొక్క అవతారం అని అందరికీ తెలుసు మరియు మహాభారతంలో కూడా అదే ఉంది. ఇంకా కొందరు వాదన ఏమిటంటే త్రిపురాసుర బుద్ధను 9వ అవతారంగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే. ఇతని స్టోరీ ఏంటంటే తారకాసురుడి కుమారులు తారక్ష, కమలాక్ష, విద్యన్మాలి అనే రాక్షసులు బ్రహ్మదేవుడి వరం చేత అజేయులు అవుతారు. అప్పుడు త్రిపురాసుర బుద్ధ అవతారం ఆ అసురుల భార్యల బ్రహ్మచర్యాన్ని పోగొట్టి అసురుల శక్తిని క్షీణింపచేస్తాడు. తర్వాత వారిని చంపేస్తాడు. ఇక చివరిగా కొందరు గౌతమ బుద్ధుడిని వ్యతిరేకిస్తారు, కొందరు అంగీకరిస్తారు. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.